ఏదైతే కాంగ్రెస్ పార్టీ నుంచి వేరే పార్టీలోకి ఏదైతే తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీ బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళినటువంటి నాయకులు ఉన్నారో వాళ్ళందరూ తిరిగి రావాలని అయితే బట్టి విక్రమార్క వాళ్ళకు పిలుపునివ్వడం జరిగింది. దీనిపైన కాంగ్రెస్ పార్టీలో చాలా ఉత్కంఠ అయితే రేగుతుంది. అయితే దీనికి సంబంధించి ఎవరైతే పార్టీ నుంచి వెళ్ళిపోయారో పెద్ద పెద్ద నాయకులు, కాంగ్రెస్ భావజాలం ఉన్నటువంటి నాయకులు, ఎవరైతే సునీత ఇంద్రారెడ్డి వీళ్ళ లాంటి పెద్ద పెద్ద నాయకులు ఉన్నారో వాళ్ళంతా కూడా పార్టీలోకి మళ్ళీ తిరిగి రావాలని వాళ్ళకు ఆహ్వానం ఉంటుందని చెప్తున్నారు. కానీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ నుంచి కార్యకర్తలుగా ఎదిగి కాంగ్రెస్ పార్టీ ఏదైతే విజయానికి 2023 ఎన్నికల్లో విజయానికి కారకులైనటువంటి కార్యకర్తలు వాళ్ళని పట్టించుకోవాల్సిందిగా పార్టీని వీడి వెళ్ళిపోయిన వాళ్ళని మళ్ళీ ఆహ్వానించడంపై పార్టీలో ఉన్న కార్యకర్తల నుంచి కూడా వీళ్ళకి వ్యతిరేక భావజాలం అనేది అయితే ఎదురవుతుందని అయితే తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఏదైతే ఇప్పటి వరకు ఉన్నారో వాళ్ళంతా కూడా బీఆర్ఎస్ పార్టీలోకి కొంతమంది, మళ్ళీ బీజేపీ పార్టీలోకి కొంతమంది చేరడం అయితే జరిగింది. దీనికి సంబంధించి ఏదైతే 2023 ఎన్నికల్లో కొంతమందికి టికెట్లు ఇచ్చి వాళ్ళకి తర్వాత టికెట్లు ఇచ్చే సమయంలో కూడా వేరే వాళ్ళకి టికెట్లు ఇవ్వడంతో వాళ్ళు ఏదైతే కాంగ్రెస్ పార్టీ నుంచి స్టార్టింగ్ నుంచి ఉన్నారు కాబట్టి వాళ్ళకు పార్టీలో గెలవడానికి అంత సహకారం లేదని చెప్పేసి మాకు ఇప్పుడు టికెట్ ఇవ్వలేదని చెప్పేసి వాళ్ళంతా కూడా బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళిపోవడం జరిగింది. దీనిపైన ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళంతా కూడా మళ్ళా తిరిగి పార్టీలోకి రావాలని అయితే నిన్న ఏదైతే సమావేశం జరిగిందో దాంట్లో పొన్నం ప్రభాకర్ కానీ బట్టి విక్రమార్క కానీ వీళ్ళకి పిలుపునివ్వడం జరిగింది. దీనికి పార్టీలోనే వ్యతిరేకత రావడం అనేది ఈ రోజు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని అయితే మనం చూడొచ్చు. ఏదైతే కాంగ్రెస్ పార్టీలో ఇది వరకు ఏదైతే కాంగ్రెస్ పార్టీ మొదలైనప్పటి నుంచి కార్యకర్తల నుంచి ఏదైతే ఎంపీ ఎమ్మెల్యేలుగా ఎదిగారో వాళ్ళందరూ కూడా ఏదైతే వేరే ఆపోజిట్ పార్టీకి వెళ్ళడం వల్ల కూడా మనకి ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉందో దాన్ని బలోపేతం చేయడానికి కష్టంగా మారుతుంది. కాబట్టి ఇప్పుడున్నటువంటి పెద్ద నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కాంగ్రెస్ పార్టీలోకి రావాలని అయితే ఆహ్వానించడం జరిగింది. అయితే ముందుగా ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో ఇప్పటి వరకు ఉన్నారో వాళ్ళని కార్యకర్తలని ఇప్పుడున్న పొజిషన్స్ కి బట్టి వాళ్ళకి ఇవ్వాల్సిందిగా వాళ్ళైతే కోరుకుంటున్నారు. కానీ వీళ్ళు ఎవరైతే ఇప్పుడు ఆహ్వానించారో కాంగ్రెస్ పార్టీలోకి వాళ్ళందరూ కూడా కోరుకునేది ఏంటంటే ఏదైతే ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఉందో మనం బలోపేతం అవ్వడానికి ఏదైతే పార్టీ ఉందో ఏదైతే రాష్ట్రంలో మనం ఏదైతే పై చేయి ఉండడానికే వీళ్ళ పెద్ద పెద్ద నాయకులు వెళ్ళిపోయిన అందరినీ కూడా వెనక్కి తీసుకురావడం జరుగుతుందని అయితే చెప్తున్నారు. అయితే ఏదైతే ముందు రోజుల్లో జరగబోయే కామారెడ్డి సభలో ఏదైతే ఉందో ఇప్పటి వరకు ఆ కామారెడ్డి సభకు అతిథులుగా రాబోతున్నట్టు ఖార్గే ఉన్నారో ఏదైతే బట్టి విక్రమార్క సీఎం రేవంత్ రెడ్డి గారు పాల్గొంటున్నారో దాంట్లో ఇప్పుడు ఏదైతే ఆహ్వానించారో వీళ్ళందరినీ కూడా ఏదైతే వీళ్ళ నాయకులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆహ్వానించే ఆ రోజే పార్టీలోకి ఆహ్వానిస్తారా అనేది అయితే ఇంకా తెలియాల్సి ఉంది. ఆ రోజు కామారెడ్డి ఏదైతే ఎలక్షన్లకు ముందు కామారెడ్డిలో సభ నిర్వహించి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఏదైతే విజయం సాధించిందో దాని పరంగానే మనం నడుచుకొని అప్పుడు వెళ్ళిపోయినటువంటి కాంగ్రెస్ నాయకులను కూడా ఇప్పుడు మళ్ళీ మనం కామారెడ్డిలో సభ పెట్టేసి వాళ్ళందరినీ కూడా మళ్ళీ మన పార్టీలోకి తీసుకోవాల్సిందిగా అయితే చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఎవరైతే ఇప్పటి వరకు పెద్ద పెద్ద నాయకులు ఉన్నారో సీనియర్ మోస్ట్ నాయకులు పార్టీ ఏర్పడినప్పటి నుంచి ఉన్నారో వాళ్ళందరూ కూడా వస్తారా లేదా అనేది వాళ్ళు దీనిపైన క్లారిటీ ఇవ్వలేదు. అయితే ఎవరైతే వీళ్ళు సబితా ఇంద్రారెడ్డి వీళ్ళ లాంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళని ముఖ్యంగా పార్టీలోకి తీసుకురావాలని అనుకుంటున్నారు. అయితే దీనికి సంబంధించి ఈ సబితారెడ్డి మాత్రం ఇప్పటి వరకు రియాక్ట్ అవ్వలేదు. అయితే ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్న చిన్న కార్యకర్తల నుంచి ఫ్లోర్ లీడర్ల నుంచి ఎమ్మెల్యే ఎంపీలుగా ఎదిగారో వాళ్లకు పార్టీలో ఉన్న వారికి వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. అదైతే టికెట్ ఇవ్వలేదని బయటికి వెళ్ళిపోయిన వాళ్ళని మళ్ళీ పార్టీలోకి ఆహ్వానించడము ఎందుకు అని అయితే కార్యకర్తలు వీళ్ళకి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ అరవింద్తో నాగవాణి, హిట్ టీవీ, హైదరాబాద్. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.